అది ఒక అందమైన మంచు ప్రదేశం, అంటార్కిటికా. చుట్టూ తెల్లని మంచు కొండలు సూర్యకాంతిలో మెరుస్తూ ఉంటాయి. అక్కడ పెకు అనే ఒక బుజ్జి పెంగ్విన్ ఉండేది. పెకుకి ఒకటే కోరిక, పక్షుల్లా ఆకాశంలో ఎగరాలనే. రోజూ పక్షులు ఎగరటం చూసి పెకు ప్రయత్నించాడు. ఎత్తైన మంచు దిబ్బ మీద నుంచి దూకి రెక్కలూపాడు. కాని ధబ్బుమని కింద పడ్డాడు. మిగతా పెంగ్విన్స్ నవ్వాయి. పెకు బాధపడ్డాడు. మరోసారి పెద్ద ఈకలు కట్టుకుని ట్రై చేశాడు. మళ్లీ పడిపోయాడు. నేను పనికిరానా అనుకుని సముద్రం ఒడ్డున కూర్చున్నాడు. అప్పుడే నీళ్లలోంచి ఒక పెద్ద సీల్ ఆకలితో పెకు వైపు దూసుకొచ్చింది. భయంతో పెకు వెనక్కి తిరిగేలోపే జారి నీళ్లల్లో పడిపోయాడు. మొదట గిలగిలా కొట్టుకున్నాడు. కాని ప్రాణం కాపాడుకోటానికి రెక్కలను బలంగా కదిలించాడు. అప్పుడు అద్భుతం జరిగింది. పెకు నీళ్లలో రాకెట్లా వేగంగా ఈదాడు. సీల్ అతన్ని పట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయింది. పెకు ఆనందంగా నీళ్లలోంచి పైకి జంప్ చేసి మళ్లీ డైవ్ చేశాడు. అది చూసిన పెంగ్విన్స్ ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టాయి. పెకు నవ్వి అన్నాడు, నా ఆకాశం పైన లేదు, ఈ నీలి సముద్రమే నా ఆకాశం. మోరల్: ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. ఇతరులతో పోల్చకోకు, నీ బలమేంటో తెలుసుకో.